జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు మామూలుగా రాదులే కోపమా, ఎందుకంటే ఆడ ఒకటి ఉన్నది కదా బేవకూఫా. సరే, న్యూస్ విషయానికి వస్తే రాక్షస మాత అయినటువంటి మమతా బేగం గురించి ఈ మధ్యనే నాకు కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా తెలిసినాయి. సరే, అవేంటి కూడా మీకు చెప్తాలే. ఈ అభినవ శూర్పణఖ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ మమతా బేగం తాను అధికారంలోకి రాకముందు వరకు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల సంఖ్య 60 లక్షలుగా ఉండిందంట. ఎంతమంది? 60 లక్షల మంది. ఈ రాక్షస మాత ఏ క్షణంలో తన ఐరన్ లెగ్ను ఆ పశ్చిమ బెంగాల్లో పెట్టిందో అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లోని ఈ అక్రమ వలసదారుల సంఖ్య 1,20,00,000 మందికి చేరింది. అంటే డబల్ అయిపోయింది అనమాట. అర్థమైందా? అంటే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన 14 సంవత్సరాలలో ఈ అక్రమ వలసదారుల సంఖ్య రెట్టింపైంది అనమాట. ఇకపోతే ఈ దరిద్రపు కొట్టు ఈ రాక్షస మాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు పశ్చిమ బెంగాల్లో 10,000కు పైగా మధ్య తరహా, అదేవిధంగా భారీ పరిశ్రమలన్నీ కూడా ఉంటా ఉన్నాయి. కానీ ఈవిడి గారి ఐరన్ లెగ్ పుణ్యమా అని చెప్పేసి ఈ పశ్చిమ బెంగాల్లో 6,766 కంపెనీలు పశ్చిమ బెంగాల్ను ఖాళీ చేసేసి పారిపోయినాయి. ఏదా పారిపోయినాయి అంటే ఈ మమతా బేగం తాను అధికారంలోకి వచ్చిన గత 14 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్ నుంచి 6,766 కంపెనీలు వెళ్ళిపోయాయన్నమాట. అంటే పశ్చిమ బెంగాల్లో తమ ఫ్యాక్టరీలను మూసేసుకొని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకైతే వెళ్ళిపోయాయన్నమాట. దీని మూలంగా పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా 6,766 ఫ్యాక్టరీలు మూతపడడంతో వాటిపైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను డిపెండ్ అయి ఉన్నటువంటి 80 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడినాయి. కొత్తగా ఇటువంటి పరిశ్రమలు రాకపోగా ఉండాటి కూడా ఊడిపోతా ఉండడంతో ఇక ఉద్యోగ, అదేవిధంగా ఉపాధి అవకాశాలు లేని ఈ పశ్చిమ బెంగాల్ కార్మికులు మన దేశంలోనే ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం ప్రారంభించారు. ఈ విధంగా 22 లక్షల పశ్చిమ బెంగాల్ కుటుంబాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు పోయి కూలీనాలి చేసుకొని బతకడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇన్నాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్ నుంచి వలసపోయినటువంటి ఈ వలస కార్మికుల గురించి పొరపాటును కూడా పట్టించుకున్నటువంటి ఈ మమతా బేగంకు ఇప్పుడు ఈ ఎన్నికల టైం దగ్గర పడతా ఉండే కొద్దీ ఈ వలస కార్మికుల మీద అబ్బా నాయనా యాళ్ళేని ప్రేమ అంతా కూడా పొంగుకొని వచ్చింది. అంటే పాలు కదా పొంగిపోయినట్టు అంతే. ఇక ఈ మమతా బేగం నిన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి శాంతినికేతన్ దగ్గర ఒక భారీ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ పేరు వచ్చేసి భాషా ఆందోళన మార్చ్ అనమాట. చూడండి, ఈ డైలాగులు, ఈ కథలు, ఈ కహానీలు, ఈవిడ గారి కథలు మామూలుగా ఉండవు. బెంగాలీ భాషను కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని చెప్పి పేర్కొంటా ఈ మమతా బేగం ఈ బహిరంగ సభను అయితే నిర్వహించింది. అయ్యా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉండాలి కదా, దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాష పట్లైనా కూడా వివక్షను చూపించిందా, లేకపోతే ఏ భాషనైనా కూడా హైలైట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసిందా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఏంది ఈ లంగా మాటలు, ఈ లంగా వ్యాపారాలు, ఏంది ఈ లంగా రాజకీయాలన్నీ కూడా? మనుషులను ఎవరు ఇట్ట పనులు చేస్తారంటే ఇట్ట పోరం బొగ్గులు తప్పితేనా? ఇకపోతే ఈ ర్యాలీలో ఈ మమతా బేగం మాట్లాడతా బెంగాలీలంతా కూడా నా కుటుంబ సభ్యులే, ఓ నీ గుడుగల ఇన్ని రోజులు గుర్తొచ్చింది నీకా? బెంగాలీలకు నేనెంతో రుణపడి ఉండా. మన బెంగాలీ వలస కార్మికులపైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, దేంతో కొట్టాలా? కుడికాలు దాంతో కొట్టాలా, వెనకాల దాంతో కొట్టాలా, దేంతో కొట్టాలా? యాడైనా కూడా భాష పరంగా కానీ లేకపోతే రాష్ట్రం చూసి కానీ ఏదైనా ఏ బీజేపీ పాలిత రాష్ట్రమైనా కూడా ఈ విధంగా వలస కార్మికుల మీద దాడులు జరుగుతాయని చెప్పి ఏడన్నా ఉండదా? ఇంకా పశ్చిమ బెంగాల్లో దాడులు జరుగుతున్నాయి, లేకపోతే కాశ్మీర్లో దాడులు జరుగుతున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరుగుతూ ఉంటాయి. కాదు, ఏంది ఇదంతా కూడా? కర్ణాటకలో ఉండాలి. కర్ణాటకలో భాష పేరు చెప్పి దాడులు జరిగినాయని చెప్పింది మనం కూడా చూసినాం, చదివినాం. ఎందుకంటే ఆడెవరు ఉండేది మీకు కూడా తెలుసు అధికారంలో. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బెంగాల్ వాళ్ళ మీద దాడులు జరగడం ఏంది అంటాలే. అదేవిధంగా ఈ బెంగాల్ వాళ్ళంట చిత్ర విచిత్రమైన హింసలు పాలు చేస్తారంట, చిత్ర విచిత్రంగా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చిన, ఇక నుంచి బెంగాలీ పౌరులు ఎవరు కూడా ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, గుజరాత్ ఈ ముంబైలకు పోవాల్సిన పని లేదు. 22 లక్షల
కుటుంబాలు బెంగాల్ నుంచి ఆయా ప్రాంతాలకన్నిటి కూడా వలసపోయినాయి. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు తిరిగి బెంగాల్కి వచ్చేయండి. ఇన్ని రోజులు ఏడున్నావు, కళ్ళకి ఏం పెట్టుకున్నావు, నోట్లు ఏం పెట్టుకున్నావు, ఇన్ని రోజులు కూడా 22 లక్షల కుటుంబాలు దేశం అంతా పోయి బతికి ఇన్ని రోజులు నీకు కనపడలా, ఈరోజు కొత్త కనపడుతుంది నీకా? ఈరోజు అంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి నీకు కనపడుతుంది అంటాలే. ఇంకా నిన్ను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ బతుకులు ఉన్నాయి ఒకటే, ఇంకో ఊడిపోయినా ఒకటే. ఇంకెందుకు ఇంకా నిన్ను అర్థం చేసుకోలేకపోతే నీలాంటి లంగాలు లత్తుకొని ఇంకా ఎందుకులే? అసలు నువ్వు ఈ ఆడదెట్టయిందిరా స్వామి, నాకు అర్థమే కాలేదు. ఇటువంటి కాదు, ఎట్ట ఆడదయింది ఇది? ఆడవాళ్ళు అంటే కొంచెమైనా కూడా మంచి మనసు ఉంటుంది కదా కొంతమంది, ఎంత దుర్మార్గులు అయితే మాత్రము. మరి ఇంత పోరం పొగ్గినైందిరా స్వామి, నాకు అర్థమే కావడం లేదా? బతికిజడ పొద్దలే దీని మొహంగా చూసి ఆ రోజు ఇంక సూసైడే, ఇంకా అంతకు మించి వేరే ఉండనే ఉండదు. అంతే. ప్రపంచంలో దరిద్ర పుట్టు మొహాల్లో ఏదైనా ప్రైజ్ పెడితే, ఏదైనా పోటీలు కానీ పెట్టాం అనుకో, ఈవిడి గారికి ఫస్ట్ ప్రైజ్, నో డౌట్. మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏమి మొహవరా స్వామి, చేయి బతుకు జడ. ఇకపోతే ఈవిడ గారు చెప్పడము, నేను మీకు రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను, ఓటర్ ఐడి కార్డులను, హెల్త్ కార్డులను ఇప్పిస్తాను అంటే ఇప్పుడు దాకా ఈ బెంగాలీ కార్మికులకు మమతా బేగం ఈ కార్డులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి. అర్థమైందా? అంటే ఇన్ని రోజులు ఈవిడ గారు ఈ ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, హెల్త్ కార్డులు ఎవరికి ఇచ్చింది తెలిసిన? ఈ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చి ఉంటారో వీళ్ళ బంధువులంతా కూడా, వీళ్ళ బంధువర్గం అంతా. అర్థమైందా? వాళ్ళకి ఇచ్చింది ఇన్ని రోజులు కూడా అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పించింది. హిందువులకి ఏ జీలా, హిందువులు చేసింది అంతా ఏలా గుండు సున్నానే చేసింది. అంతేకాదు మీకు ఉద్యోగాలను కూడా ఇప్పించే బాధ్యతలు నేనే తీసుకుంటాను అని చెప్పి మాట్లాడింది. ఎన్ని రోజులు మా ఎలక్షన్ అయిపోయిందాకానా? ఏం ఉద్యోగం ఇప్పించా? ఏం ఉద్యోగం ఇప్పించామంటాలే. మనం అందరం ఒక కుటుంబంలా కలిసి పనిచేద్దాం, మీకు అందరికీ రోటీలను అదేవిధంగా పాయసాన్ని అందిస్తాను. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. అందరికి కూడా రోటీలు ఇచ్చాదంట, పాయసం ఇచ్చాదంట. ఏమా అబ్బా ప్రేమా, నేను 2 రోటీలు తింటే అందులో ఒక రోటీని మీకు పెడతాను అని మాట్లాడింది. ఎంత గొప్ప మనసు కాదు స్వామి. ఈ మనసు చూసే కదా వాళ్ళు 14 ఏళ్ళ నుంచి పశ్చిమ బెంగాల్ జనాలు ఈవిడ గారిని భరించాందా? మీకు అర్థమవుతుందా? ఏమో 2 రోట్లు తింటే ఒక రొట్టి తీసుకుని వాళ్ళకి పెడతాదంట. మన బెంగాలీ మైగ్రెంట్ పీపుల్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా తిరిగి బెంగాల్కి అయితే వచ్చేసిండంట. ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఒక దిక్కుమాల ప్రసంగం చేసింది. ఇంక ఏడ్చిగా గెలగెలగెలగెలగన కొట్టుకునింటే ఇంకా భలే ఉనిండు. ఏదైనా అది డ్రామా ఇంకా బాగా రక్తి కట్టుండేమో. అంతే కదా. అయితే ఈ మమతా బేగం వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇన్నాళ్ళు కూడా పట్టించుకొని ఈ వలస కార్మికులు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చారా? ఓ మమతా బేగము, కేవలం ఈ బెంగాల్ సెంటిమెంట్ ఉపయోగించుకోవడం తప్ప ఏనాడు కూడా నువ్వు పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి అయితే పట్టించుకోవాలా. ఇంతవరకు పశ్చిమ బెంగాల్లో 1,20,00,000 మంది ఈ బంగ్లాదేశ్ అక్రమదారులు వచ్చారంటే అందుకు కారణం నువ్వే కదా. బెంగాల్లో జరుగుతూ ఉండేటటువంటి హింసకంతటి కారణం ఎవరు? నువ్వే కదా అని చెప్పేసి బీజేపీ నాయకులు, అదేవిధంగా మన హిందూ కార్యకర్తలు ఈ అభినవ శూర్పణకైనటువంటి ఈ మమతా బేగంకు గట్టిగానే సమాధానం చెప్తారు. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. ఈ దిక్కుమాలిన దాన్ని నమ్మినారనుకో, ఓయమ్మ ఏం ఏడుచాంది, ఏం కథలు చేస్తాంది అని చెప్పి నమ్మినారంటే ఇంకంతే. ఇంకా దాంట్లో వేరే మాటే ఉండదు. అవునా కదా? మీరు కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఈసారి ఏ మాత్రం ఇదిగో ఇక్కడగానే బుద్ధి అనేది, తెలివి అనేది ఇక్కడ ఉంటే, ఏదో మోహాళ్ళనో అరికాళ్ళనో కాకుండా ఇక్కడగానే ఉంటే ఈసారి ఈవిడ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవకూడదు. గెలిచిందా పశ్చిమ బెంగాల్ మరొక బంగ్లాదేశ్ అవడం ఖాయం. అది దాంట్లో మాత్రం మార్పే ఉండదు. ఇక ఏం జరుగుతుందో భగవంతుడే నిర్ణయించాలి. అది విషయం. అయితే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.